అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఇంకా గట్టిపడుతుంది. కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇక ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలున్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి సమతుల ఆహారం సేకరించాలి మరియు సరైన నిద్ర అవసరము. యోగా వ్యాయామం ప్రారంభించండి. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవించగలుగుతారు. నూతన వస్త్రాభరణాలను ఖరీదు చేస్తారు. ఇక ప్రయత్న కార్యాలన్నింటిలో ఖచ్చితమైన విజయం సాధిస్తారు. ఇక పెద్దల యొక్క ఆశీర్వాదం చేసుకోండి. ధైర్య సాహసాలు ప్రదర్శించండి. మీకు అంత లాభమే కలుగుతుంది. ప్రారంభించిన పనులు కూడా మంచిగా పూర్తయిపోతాయి. సకాలంలో వ్యాపారాన్ని విస్తరిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు అనుకూల సమయము. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు ఆభరణాలు కూడా ఖరీదు చేసే స్థితికి ఉంటారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా సాగిపోతాయి. ఇక ప్రయత్నాలు కూడా ఫలించి కొత్త ఉద్యోగాలను చేరతారు. అధికారుల యొక్క సహాయాలు అందుతాయి. సమాజంలో గుర్తింపు అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులతో పనులు నెరవేరుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. పారిశ్రామికవేత్తలు న్యాయ సమస్యల నుంచి బయటపడతారు. కొత్త పనులు చేపడతారు. మీ పనితనంతో 10 మంది ప్రశంసలు అందుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కళాకారులకు అనుకూలమైనటువంటి రోజు. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే ఆర్థిక లావాదేవీల్లో ఏ మరపాటు తగదు. ఉద్యోగులకు మంచి తరుణం. అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారము పొందుతారు. వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి రోజు. ఉత్పత్తి సంతృప్తికరంగానే ఉంటుంది. రాజకీయ కోర్టు పనుల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. భూమి విషయంలో గతంలో ఉన్న తగాదాలు కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మనసు ఉంటుంది. తలపెట్టిన పనులు నిరాటకంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలపై మనసు ఉంటుంది. ఉద్యోగులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి అనుకూల సమయము. రావాల్సినటువంటి డబ్బు కూడా అందుతుంది. వృధా ఖర్చుల కారణంగా కొన్ని పనులు ఆలస్యం జరగవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాల అనుకూల ఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి సమయం. నాయకులకు ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అయితే అనుకూలిస్తుంది. ఆస్తి విషయాలు స్వల్ప చికాకులు అయితే తలెత్తవచ్చు. సమాజానికి ఉపయోగపడే పనులపై మనసు ఉంటుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. లక్కీ సంఖ్య 33 మరియు లక్కీ కలర్ అయితే నలుపు. నేటి పరిహారంలో దత్తాత్రేయ వచ్చే కవచ స్తోత్రాన్ని పారాయణం చేయట, సూర్య భగవానుని పూజించటం వలన మీ దోషాలు తొలగిపోతాయి మరియు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.